ఒక నిజమైన అనుబంధం. రేఖ ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్. ఆమె ప్రపంచం చాలా పరిమితమైనది. ఉదయం స్కూలుకు వెళ్లడం, సాయంత్రం విద్యార్థుల హోంవర్కులు దిద్దడం, ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం. ఇదే ఆమె దినచర్య. సమాజం పట్ల ఆమెకు గౌరవం ఉన్నా, సోషల్ మీడియాలో కనిపించే హడావిడి చూస్తే ఆమెకు భయంగా ఉండేది. ముఖ్యంగా ఆన్లైన్లో పరిచయాలు చేసుకొని మోసపోయిన వారి వార్తలు చదివినప్పుడు ఆమె మరింత జాగ్రత్తగా ఉండేది. తన ప్రొఫైల్లో కూడా తన ఫోటో కాకుండా ఒక పువ్వు ఫోటోనో లేక పుస్తకం ఫోటోనో పెట్టుకునేంత సున్నిత మనస్కురాలు ఆమె. 2020లో కరోనా మహమ్మారి వల్ల ప్రపంచమంతా గృహ నిర్బంధంలో ఉన్న సమయం. స్కూళ్లు లేవు, బయట తిరగడానికి వీలులేదు. ఆ నిశ్శబ్ద సమయంలో రేఖ తనలోని రచయితను నిద్రలేపింది. తన జీవితానుభవాలను, సమాజంలోని సమస్యలను జోడించి ఒక చిన్న కథను ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఆ కథకు వందల కొద్దీ లైకులు, అభినందనలు వచ్చాయి. కానీ అర్జున్ అనే వ్యక్తి చేసిన కామెంట్ ఆమె దృష్టిని ఆకర్షించింది. చాలామంది కేవలం పదాలను చదువుతారు, కానీ మీరు ఆ పదాల వెనుక ఉన్న భావాన్ని స్పృశించారు. కథలోని బాధ నా మనసును తాకింది. ఈ మాటల్లో ఎక్కడా అతిశయోక్తి లేదు, కేవలం ఒక రచయితకు దక్కాల్సిన గౌరవం మాత్రమే ఉంది. ఆ పరిచయం మెల్లగా థాంక్స్ అనే మెసేజ్తో మొదలైంది. అర్జున్ కూడా పుస్తక ప్రేమికుడే. వారిద్దరి మధ్య చర్చలు మొదట్లో శ్రీశ్రీ కవిత్వం, తిలక్ భావాలు, ఆత్రేయ పాటల చుట్టూ తిరిగేవి. రేఖకు అర్జున్ మాటల్లోని స్పష్టత నచ్చేది. అతను ఎప్పుడూ వ్యక్తిగత విషయాల గురించి అడగడానికి ప్రయత్నించేవాడు కాదు. ఆ గౌరవమే ఆమెకు అతనిపై నమ్మకాన్ని కలిగించింది. మెల్లగా వారి సంభాషణలు సాహిత్యం దాటి వ్యక్తిగత ఇష్టాయిష్టాల వరకు వెళ్లాయి. అర్జున్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, బాధ్యత గల వ్యక్తి అని ఆమెకు అర్థమైంది. ఒకరోజు స్కూల్లో యాజమాన్యంతో చిన్న విభేదం కారణంగా రేఖ తీవ్రమైన ఒత్తిడికి లోనైంది. ఆ రోజు ఆమె ఎవరితోనూ మాట్లాడలేదు, అర్జున్కు కూడా మెసేజ్ చేయలేదు. కాని రాత్రి 8 గంటల సమయంలో అర్జున్ నుండి ఫోన్ వచ్చింది. రేఖా, మీ మాటల్లో ఏదో తేడా ఉంది. మీరు మెసేజ్ చేయకపోయినా మీ మౌనం ఏదో చెబుతోంది. అంతా బాగున్నారా అని అతను అడిగినప్పుడు రేఖ కళ్లలో నీళ్లు తిరిగాయి. కళ్లముందు లేకపోయినా తన మనసును అర్థం చేసుకునే వ్యక్తి ఒకరు ఉన్నారన్న భావన ఆమెకు కొండంత అండనిచ్చింది. జీవితంలో గెలుపోటములు సహజం రేఖ, అంత మాత్రానికే మీలాంటి ధైర్యవంతులు కృంగిపోకూడదు అని అతను చెప్పిన ఓదార్పు మాటలు ఆమెలో మళ్లీ ఉత్సాహాన్ని నింపాయి. ఎంత నమ్మకం ఉన్నా ఆన్లైన్ బంధాల్లో అనుమానం అనేది ఒక సహజమైన అతిథి. ఒకరోజు అర్జున్ ప్రొఫైల్ను నిశితంగా గమనిస్తున్న రేఖకు కొన్ని సంవత్సరాల క్రితం అతను ఒక అమ్మాయితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటో కనిపించింది. ఆ అమ్మాయి భుజంపై చేయి వేసి నవ్వుతూ ఉన్న అర్జున్ను చూసి రేఖ మనసు విరిగిపోయింది. అర్జున్ కూడా అందరిలాగేనా, నాతో మాట్లాడుతూనే వేరే బంధాలను కొనసాగిస్తున్నాడా అన్న ఆలోచన ఆమెను కుంగదీసింది. ఆ రాత్రి అర్జున్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె ఎత్తలేదు. మరుసటి రోజు అతను పదే పదే అడగడంతో నిలదీసింది. ఎవరు ఆ అమ్మాయి, నా దగ్గర ఎందుకు దాచావు అని ఆవేదనతో అడిగింది. అర్జున్ కాసేపు మౌనంగా ఉండి గట్టిగా నవ్వేశాడు. రేఖా, అది నా చెల్లెలు సుమ. మా అమ్మనాన్నల తర్వాత నాకు అంత ప్రాణం తనే. ఆ మాట వినగానే రేఖకు తన తొందరపాటుతనానికి సిగ్గు వేసింది. క్షమాపణ కోరబోతుంటే అర్జున్ అడ్డుపడి ఇలా అన్నాడు. నువ్వు నన్ను అనుమానించడం తప్పు కాదు రేఖా. ఆన్లైన్ ప్రపంచంలో అపరిచితులను నమ్మేటప్పుడు అంత జాగ్రత్తగా ఉండటమే నీకు రక్షణ. నీ భయం నాకు నీ మీద గౌరవాన్ని పెంచింది. అతనిలోని ఆ పరిణితి, మెచ్యూరిటీ రేఖను ఫిదా చేసింది. అప్పటికే వారి పరిచయం ఏడాది దాటింది. ఒకరి గురించి ఒకరికి పూర్తి అవగాహన వచ్చింది. ఒక శుభోదయం అర్జున్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. రేఖ, మనం అక్షరాల్లో కలుసుకున్నాం, ఆలోచనల్లో ఒక్కటయ్యాం. ఇప్పుడు జీవితాంతం ఒకరికొకరం తోడుగా ఉందాం అనిపిస్తోంది. నువ్వు ఒప్పుకుంటే మన ఇంట్లో పెద్దలతో మాట్లాడుతాను. రేఖకు మొదట కాస్త ఆందోళన కలిగింది. ఆన్లైన్లో పరిచయమై పెళ్లి చేసుకోవడం అంటే సమాజం ఏమనుకుంటుంది, మా అమ్మనాన్నలు ఒప్పుకుంటారా అని భయపడింది. కాని అర్జున్ మీద ఉన్న గురి ఆమెను ధైర్యంగా అడుగు వేసేలా చేసింది. రేఖ తండ్రి పాతకాలపు మనిషి. కంటితో చూడని వ్యక్తిని కేవలం ఫోన్లో చూసి ఎలా నమ్ముతావు
అని ప్రశ్నించాడు. అర్జున్ ఏమాత్రం తడుముకోకుండా తన తల్లిదండ్రులతో కలిసి రేఖ ఇంటికి వచ్చాడు. అతని మాట తీరు, పద్ధతి, రేఖ పట్ల అతను చూపిస్తున్న గౌరవం చూసి పెద్దల మనసు మారింది. పరిచయం ఎక్కడైతే ఏముంది, అబ్బాయి బంగారం లాంటివాడు అని రేఖ తండ్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా ఒక కామెంట్తో మొదలైన ప్రయాణం పెళ్లి పీటల వరకు చేరింది. ముగింపు: పెళ్లి రోజున అద్దంలో తనని తాను చూసుకుంటున్న రేఖ కళ్లలో ఒక అద్భుతమైన కాంతి మెరిసింది. ఆమె మనసులో ఇలా అనుకుంది: నమ్మకం లేని చోట ప్రత్యక్షంగా ఉన్నా బంధాలు ఏర్పడవు. నిజాయితీ ఉన్న చోట అపరిచితులు కూడా ఆత్మీయులవుతారు. నీతి: బంధాలు ఎక్కడ ఏర్పడ్డాయి అన్నది ముఖ్యం కాదు, ఆ బంధంలో ఎంత నిజాయితీ ఉంది, అవతలి వ్యక్తి పట్ల ఎంత గౌరవం ఉంది అన్నదే ముఖ్యం. ఆన్లైన్ ప్రపంచంలో అప్రమత్తంగా ఉండటం అవసరమే, కానీ ఆ జాగ్రత్తను దాటి మనసులను అర్థం చేసుకునే శక్తి ఉంటే ఏ పరిచయమైనా ఒక అందమైన జీవిత ప్రయాణంగా మారుతుంది.